హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజు ఈ వీడియోలో నేను తెలంగాణ స్టైల్ సూపర్ టేస్టీ అండ్ స్పెషల్ సర్వపిండి తయారు చేస్తున్నాను. కొత్త వాళ్ళు కూడా ఈజీగా చేసుకునేలాగా చూపిస్తున్నాను. స్కిప్ చేయకుండా చూడండి. కొందరికి కత్తిపీట తెలిసి ఉంటుంది, కొందరికి తెలియదు. నాకు మాత్రం కత్తిపీటతో కట్ చేయడమే చాలా ఇష్టం అండి, కంఫర్ట్గా అనిపిస్తుంది. నేను కత్తిపీటతో ఉల్లిపాయలు తరిగి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టి అందులో కొన్ని వాటర్ వేసి ఒక గ్లాస్ వరకు వేసుకోవాలండి. అందులో కొంచెం నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మరిగించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని అందులో బియ్యం పిండి వేసుకోవాలండి. సరిపడా ఉప్పు, కారం, జీలకర్ర, నువ్వులు, ఓమాను కొంచెం ఇట్లా క్రిస్పీ రావడం కోసం క్రష్ చేసి వేసుకోవాలి. తరిగి పెట్టుకున్న కరివేపాకు ఇంకా ఆనియన్ కూడా వేసి బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. ఉప్పు కారం అన్నీ బాగా కలిసేలాగా పిండిని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న వాటర్ని ఇందులో పోసుకోవాలండి. వేడిగా ఉంటే చూసుకొని చేయి పెట్టండి, లేదంటే చేయి కాలుతుంది. చల్లగైన తర్వాత చేయితో కలుపుకోవాలి పిండిని. నా ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుందండి. కొత్త వాళ్ళు కూడా, బ్యాచిలర్స్ కూడా ఈజీగా చూసి చేసుకుంటారు. ఇప్పుడు మొత్తం డౌని బాగా కలుపుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా కలుపుకోవాలి. అప్పుడే క్రిస్పీగా వస్తుంది, టేస్టీగా వస్తుంది సర్వపిండి. ఆ వాటర్ సరిపోకపోతే ఇంకొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి. కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి, లేదంటే వాటర్ ఎక్కువైపోతుంది. ఇలా బాగా కలపాలండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా కలపాలి. దీనికి ఇదే ఎక్కువ ఇంపార్టెంట్ అండి. ఈ కలపడం వల్లనే తెలంగాణ స్టైల్ సూపర్ టేస్టీ సర్వపిండి బాగా వస్తుంది. ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. అడుగును ఇలా ఒక ముద్ద తీసుకోవాలి. దాన్ని ఆ ప్యాన్ మీద పెట్టి చేతితో ఇలా ఒత్తుకోవాలండి, బాగా పరుచుకోవాలి. సన్నగా వచ్చేలాగా ఒత్తుకోవాలండి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలాగే ఒత్తుకోండి, బాగా వస్తుంది. సన్నగా రావాలండి, మరీ సన్నగా కాదు, మరీ మీడియంగా రావాలి. ఇలా బాగా పరుచుకున్న తర్వాత అక్కడక్కడ రంధ్రాలు చేయాలండి. ఈ రంధ్రాలు చేయడం వల్ల సర్వపిండి అనేది బాగా వేగుతుంది, టేస్టీగా కూడా ఉంటుంది, అన్ని వైపులా వేగుతుంది. ఆ రంధ్రాల్లో కొంచెం కొంచెం ఆయిల్ వేసుకోవాలి, అలాగే అంచుల్లో కూడా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒకవైపుగా తిప్పి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలండి. ఒక సైడ్ వేగిన తర్వాత మళ్ళీ ఇంకొక సైడ్ ఇలా తిప్పుకుంటూ వేయించుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా కొంచెం కొంచెంగా తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి, లేదంటే అడుగంటిపోతుందండి. చూడండి, ఇప్పుడు చుట్టూ వేగిపోయింది. చూడండి, చాలా అంటే చాలా బాగా వచ్చింది. సూపర్ టేస్టీ సర్వపిండి రెడీ అయిపోయింది. దీన్ని అలాగే తినేయచ్చు, లేదంటే పెరుగుతో తినేయచ్చు.